లక్ష్మి డీటెయిల్స్ ఆ లిస్టులో లేవేంటి? ఆ సైడ్ సంగతి సరే, ఆ విష్ణు గారిని అబ్జర్వ్ చేస్తూ ఉండవా? అదే పనిలో ఉండనే కంతం. ఆడి ప్రతి మూమెంట్ మన కన్సర్న్లోనే ఉండాలి. ఇప్పుడు ఆడు ఏడ ఉన్నాడు? ఇంకేడుంటాడు? లైబ్రరీలో. సరే, ఆ లైబ్రరీలో ఉంటే మరి ఆడేవడరా? నీ పిల్ల మొగుడా చెప్తున్నా. ఆ సైడ్ కూడా 10 రూపాయలు పడి 20 రూపాయలు నాతో చెప్పినప్పుడు నేను మెట్టుతో కొట్టుండాల్సింది. అబద్ధం అబద్ధం, నోరు తెరుచు అబద్ధం అబద్ధం. పేరు విష్ణు, చావెట్టున్నా. న్యూస్ ఎంత సింపుల్ గా ఉండాలంటే తెల్లారా కొద్దిగా కోవిడ్ మళ్ళా లిస్ట్ లో చేరిపోవాలా. ఎవడ్రా ఎవడ్రా నువ్వు? ఈయనమోని నేను కాల్చితే కత్తవుతాను. ఇప్పుడు దొరికినారా వాడు నా పెట్టుకున్నా 10 రూపాయలే. ఇడు తల తెక్కలు నా కొడుక. అవును సార్, లక్ష్మి డీటెయిల్స్ ఆ లిస్టులో లేవు. నాకెందుకో మినిస్టర్కి కేసుకి ఏదో సంబంధం కొంచెం కొంచెం. మచ్చా ఏమైందినా? ఎవరిన వల్ల అంతా అయిపోయినదిరా. ఇన్నాళ్ళు ఆడు చేసిన మంచి ఈ రోజు ఆడిని ముంచేస్తానదిరా. వాసవ సుహాస గమన సుధా ద్వారవతి కిరణార్ఘటీ వసుధా అశోక విహితాం కృపాం. ఇందిరా ఆలోచిస్తున్నావు? ఎవరి చేతిలో చస్తావానా? అబ్బాయి లేదన్నా, మీలో ఒక్కనైనా కొట్టకన ఉండడానికి రీజన్ ఏదైనా ఉండదా అని ఆలోచిస్తా ఉండ. మిమ్మల్ని చూస్తుంటే అయ్యేటట్లేదులే కానీ రండి. చూస్తుంటే మీకు నా ప్రాబ్లంకి ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఎవర్రా పంపింది?
రే విష్ణు, ఏంటికి రా ఇదంతా? రేయ్, మంచి మంచి అని చేతికి కత్తొచ్చేదాకా తెచ్చుకున్నావు. మచ్చా, బిన్నె ఎలబారేడు కన్నా పూడురా. ఇదేదో పెద్ద వ్యవహారంలో ఉంది. ఏంటో ఉంటే చంపేస్తారా? యాడికి పోయేది ఇప్పుడేగా తెలుసుండది దీని వెనకాల ఎవడో ఉన్నాడని. రే, ఏం మాట్లాడుతుండవురా? వాళ్ళు చూసినావు కదరా ఎట్టుండారు. చంపేస్తారా? ఆ అమ్మకేం కాదు, 7 ఏళ్ళు తర్వాత బయటకు వచ్చేస్తది. 7 ఏళ్ళ 7 ఏళ్ళ తర్వాత బయటకు వస్తా సరే, మరి ఆమె మీద పడిన నింద జీవితాంతం అలాగే ఉంటది. వాడెక్క ఇడికి హెల్ప్ చేయడం వల్ల ఫ్యాస్ట్ అయిపోయినదిరా. ఏంద్రా, అందరికి హెల్ప్ చేసి దేవుడైపోదాం అనుకుంటాండావా? మనిషిని అవుదాం అనుకుంటున్నా. నా మీద జరిగిన అటాక్కి మినిస్టర్ మనుషులకి సంబంధం ఉందని తెలుసుకోవడానికి నాకు పెద్ద టైం పట్టలేదు. ఎందుకంటే డాక్ కెనాల్లో అన్ని కుక్కల డీటెయిల్స్ ఉన్నాయి కానీ లక్ష్మి డీటెయిల్స్ లేవు. ఒక పక్క వాళ్ళ నుంచి తప్పించుకొని తిరుగుతూనే తప్పించుకున్న కిల్లర్ని పట్టుకోవాలి. వాడు అని కారు అన్ని డీటెయిల్స్ ఫేక్. యాన్ నుంచి మొదలు పెట్టాలో అర్థం కాలే. అన్ని దారులు మోసుకుపోయినట్టు అనిపించింది. అప్పుడెప్పుడో ఒక పుస్తకంలో ఒక మాట చదివినట్టు గుర్తు సార్, పెద్ద పెద్ద విషయాలు ఎప్పుడూ చాలా చిన్నగా విడిపోతాయంట. అలాంటిదే ఆ రోజు జరిగింది. బాబాయ్, నీ బండికి నీకు వనక్కం. దీని మీద పోయేదానికంటే నడిచి 4 సార్లు పోయి రావచ్చు. మార్చవా దీన్ని? ఎట్ట మోస్తుండో బాబాయ్? దీన్ని దాన్ని అనమాకు. ఈ బండి నా ప్రాణం. స్టార్ట్ చేసి అవకాశం లేదు కానీ ఉంటే నా కాలే కట్టితో పాటు దాన్ని ఎత్తుకొని పోతా. ఏమన్నావు బాబాయ్? నేనేమన్నాను? ఇందాక లాస్ట్లో ఏదో అన్నావు బాబాయ్. అవకాశం లేదు కానీ ఉంటే నా కట్టి కాలేటప్పుడు నాతో పాటు బండిని కూడా ఎత్తుకుపోతా అన్నా. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నా ప్రాణం పోయేటప్పుడు నాతో తీసుకెళ్లేది ఇది. ప్రాణం పోయాక బెల్ట్ తీసుకెళ్ళలేడు. ఆ బెల్ట్ తీసుకెళ్ళాడంటే ప్రాణాలతోనే ఉన్నాడా? ఏంద్రా నువ్వు అనేదే? శర్మగాడు ఖచ్చితంగా బతికే ఉన్నాడు మామ. ఎట్రా? చిన్న కామన్ సెన్స్ మామ. మనం ఊరికి వెళ్ళేటప్పుడు మనకు అవసరమైన మాత్రమే తీసుకెళ్తాం. తిరిగి రామని తెలిసినప్పుడే ఇంపార్టెంట్వి తీసుకెళ్తాం. ఆ బెల్ట్ వాడికి చాలా సెంటిమెంట్ మామ. ఖచ్చితంగా వాడే తీసుకెళ్ళాడు. ఆ రోజు దర్శనం అని కలిసినప్పుడు ఆ ఇంట్లో ఏదో జరిగింది. మనకు తెలియని శర్మ బతికే ఉన్నాడు. ఆడేమ్మా, ఆడి మరణ శాసనాన్ని వాడే రాసుకున్నాడు.